అని ఎప్పుడైతే నాతాను ప్రవక్త దావీదును గద్దించాడో, హెచ్చరిక చేశాడో, బుద్ధి చెప్పాడో, బుద్ధి మాటలు నేర్పాడో, ఎప్పుడైతే దేవుని మాట నాతాను నోట నుండి వెలువడిందో వెంటనే దావీదు దేవుని మాటకు లోబడ్డాడు, తన బ్రతుకుని సరి చేసుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు హెచ్చరికని ఇష్టపడుతున్నావా? సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? దేవుని మాటలకు లోబడుతున్నావా? నిన్ను ఎవరైనా సరి చేయబోతుంటే ఆ మాటకు లోబడుతున్నా. చెప్పాను కదా సంఘంలో, ఇట్లా చెప్తున్నాడు, రే దేవుడి బిడ్డవే, వార్తలు చెప్పినా చెప్పకపోయినా 2 చేతులు ఎత్తి ఎదుటోళ్ళకు వందనాలు చెప్పాలి. అది మనం దేవుని బిడ్డలం, మనం నేర్చుకోవాల్సిన క్రమం అని చెప్పా. వాడు ముఖం ఇంత లావును పెట్టుకుని వెళ్ళిపోయాడు. నా పద్ధతి ఏంటంటే విన్నా వినకపోయినా చెప్తానే ఉంటా. విన్నవాడు బాగుపడతాడు, వినకపోతే తీర్పులో వాడే నిలబడతాడు. రేపు నాకొచ్చే నష్టం ఏమీ లేదు. నేర్పుతా క్రమం. నేర్చుకున్నాడా బలపడతాడు, క్రీస్తులో స్థిరపడతాడు. అహంభావంతో దేవుని మాటకు లోబడకుండా ముట్టె పొగరుతో ఉన్నాడు, నష్టపోతాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు, దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తుంటే లోబడుతున్నావా? నీనేవే పట్టణానికి యోనా వెళ్ళాడంట. 3 దినాలు ప్రయాణం చేసి